ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాల వరకు మధ్యలో మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్ మధ్య ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా ఒక గమ్మత్తైన విషయం ఏంటి అంటే పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చేంతవరకు ఒక రకంగా పోలింగ్ జరిగేంతవరకు ఎవరైతే అధికారంలోకి వస్తారో అని చెప్పి బలంగా వేవ్ కనిపిస్తూ ఉంటుందో, ఎవరివైతే పాజిటివ్గా అనిపిస్తూ ఉంటారో వాళ్ళైతే పూర్తిగా తలకిందులైపోయి చాలా నామమాత్రపు సీట్లకు పరిమితం అయిపోతారు. ఎవరైతే చాలా బలహీనంగా కనిపిస్తారో వాళ్ళైతే అనూహ్యంగా అసలు అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడే కంటే ముందు ఎన్నికల ప్రచారం అప్పుడు అంతా చూసినా అరే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, అంత వన్ సైడ్ వేవే, ఇటువైపు వీళ్ళు ఎంత కూటమి కట్టుకున్నా కూడా పోటీలో కనుక ఉన్నట్లు కనిపించలేదు. ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఎంతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమో 11 సీట్లకు పరిమితం అయిపోయాయి, 40% ఓటు బ్యాంకు. చాలా బలహీనంగా కనిపించిన వాళ్ళేమో 164 సీట్లతో అధికారంకి వచ్చారు. మధ్యలో మహారాష్ట్ర ఏ సర్వే కూడా బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పలే. ఎక్కడే కూడా వాళ్ళ అధికారంలోకి వస్తారనే వేవే కనిపించలే. చివరికి ఎన్నికల ఫలితాలేమో బీజేపీ లీడ్ చేసే వాళ్ళు అఖండ మెజారిటీ, జనాలు రోడ్లెక్కి ఆందోళన చేసి ఎట్లా మేమే ఓట్లు వేయలేదు వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిరి. హర్యానా సేమ్ పరిస్థితి, ఉత్తరాఖండ్ సేమ్ పరిస్థితి. ఏడ చూసినా ఈరోజు జూబ్లీ హిల్స్ చూడండి, అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఓట్ల పర్సెంటేజ్ 10% దాకా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి అనిపించింది అని పోలింగ్ జరిగే రోజు వరకు కూడా కనిపించారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచారు. బీహార్ తేజస్వి యాదవ్ ఈసారి ముఖ్యమంత్రి అయిపోతారు, ఇటువైపు నితీష్ కుమార్ వాళ్ళు ఓడిపోతారు. కేంద్రంలో కూడా అనిశ్చితి నెలకొంటుంది. బీజేపీ నితీష్ కుమార్ కూటమి బలహీనంగా ఉంది. నితీష్ కుమార్ కూటమిలో మినిస్టర్లందరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రకరకాలుగా జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే అసలు యాడో కొట్టుకొని వెళ్ళిపోయారు. బలంగా ఉన్నారనుకున్న వాళ్ళేమో కొట్టుకొని పోయారు, బలహీనంగా ఉన్నారనుకున్న వాళ్ళేమో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏ విషయం ఎంత గమ్మత్తుగా పనిచేస్తుంది, ఏ విషయం ఎంత ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది, ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో నాకైతే తెలియదు.